ఓం అస్మద్గురుభ్యో నమ. కర్కటే పూర్వపాల్వన్యం తులసీ కార్ణోద్భం పాండే విస్పామరం గోదా వందే శ్రీరంగనాయకం. నీరాసుందస్సనగిరితటీ సుప్రమధ్వాజకృష్ణం పారాజ్యం సంస్కృతి శతసరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రదినగలతం యా బలాత్మంజభుంకే గోదా సై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. வங்கக்கடல் ஆண்டாள் திருவதிகளே சரணம். வங்கக்கடல் கடந்தே மாதவனை கேசவனை திங்கள் திரமசென்வையன் ஜி சேலையார் சென்வையஞ்சி அங்கப்பறை கொண்டு வார்த்தை அனுப்புதவை பைங்கமல் தண்டரல் பட்டர் பிரான் கோதை சொன்னேன் சங்கத்தமல் மாலப்புனும் நப்பாமே இங்கு பொருசரைப்பார் ஈருவனும் ஆழ்வரை தோல் செங்கம் திருமோ செல்வ திருமாலால் எங்கும் திருவரம் வளம் పెద్ద ఇంభర్వరం భావాయ్. చెక్కతో చేయబడిన ఓడలగల పాల సముద్రము మధించు దేవతలకు అమృతమును ప్రసాదించిన వాడు బ్రహ్మరుద్రాదులకు ప్రభువుకు శ్రీమన్నారాయణ పూర్ణచంద్రుని పోలిన అందమైన ముఖం చక్కని ఆభరణము ధరించి గోపికలు వెళ్ళి మంగళాశాసనం గావించి గోకులమునందు పరయను సాగుతో కైంకర్యమును పొందిన విధానమును భూమండలమునకు అలంకారంగా ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన చక్కని చల్లని తామర పూసలతో గుచ్చుకున్న మాలను ధరించే బ్రాహ్మణోత్తములకు పర్యాళ్ళవారు విష్ణు చిత్తల పుత్రిక ఆండాళ్ళ తల్లి సాయించినది. గోపికలు సంగములుగా చేరు అనుభవించినది. ప్రబంధముగా ద్రవిడ భాషలో మాలారూపంగా ఉన్న 30 పాశములు ఒక్కదాన్ని కూడా వదలక అన్ని పాశములు ఈ సంసారమును అనుసంధించువారు. గొప్ప పర్వతం వలె ఉన్న 4 భుజములు, ఆశ్రితుల విషయమతనం గల వాత్సల్యము తెరలబడిన కనులు, అందమైన ముఖములు, ఉభయభూతులకు అధినాయకత్వం గల శ్రేయపతిచే దృష్టాదృష్టములను విషయములలో సాటిలేని కృపకు వడిసి బ్రహ్మానందము గలవారు అందరు. మనం పొందవలసిన ముఖ్యమైన పురుషార్థం మోక్షం. ఇదే అమృతం. శాస్త్రం మహాసముద్రం. శాస్త్రమును వధించిన వారికే మోక్ష స్వరూపము తెలియను, తెలిసిన వారికి లభించును. మన బుద్ధియే మందరం. అనుకూల ప్రతికూల శక్తులు, దైవీ అసురీ సంపదలు, దేవదానములు మందరములు గొని వచ్చి సముద్రమును వేయించిన స్వామి గరుడంతో వేయించను. దదామి బుద్ధియోగంతోమని మత్స్మృతి జ్ఞానం అపోహం మంచ చెప్పినట్టు స్వామి బుద్ధిని ప్రసాదించవలని ఆది ఆచార్యముఖతగా ఇప్పించవలన కావున ఆచార్యుడంగా గరుడు కావున ఆచరణ ద్వారా స్వామి బుద్ధినించునని మందర పర్వత వృత్తాంతం తెలుపుతుంది. పూర్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానం గావించారు. సంసారమున మహాసముద్రం, శరీరము ఆవ, భగవత్ సంకల్పం మందరం, భగవత్కృప తాడు, భగవత్కటాక్షం చేతులు, విరాట్ లక్ష్మి ఆత్మవస్తు. ఇట్లు పరమాత్మ తన సంకల్పమందరమునకు కృపయను తాడుగట్టి కటాక్షములని చేతులతో సంసార సాగమును మదించి తనకు ప్రియమకు ఆత్మను పొందను. చేతనులకు పరమాత్మ కౌస్తుభని వంటివారు. తాను ఆచరించిన పుణ్యపాపం వల్ల సంసార సాగమును పడిరి. అట్లు పడిన వారు గత్యంతరము గానక అనుమతించుకుండగా భగవంతు నిర్హేతు కృపాకటాక్ష మాత్రమై పడును. దానికి సత్వసమృద్ధమైన భగవత్ప్రాప్తి అరులు చాచును. ఇదే సముద్ర ఘోష. పరదుఃఖం సాధించలేని పరమాత్మ ఈ ఘోషతో కృప కలుగును. ఈ కృపయే భగవత్ సంకల్పం తిప్పును. అట్లు వారి ఉదయమందు జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారము తొలగించి జీవులను తమను పొందుటకు ఉపకరించి భక్తి యోగమును తానే అనుగ్రహించును. ఇదే అమృత మదనం. అట్లు భగవత్ప్రాప్తి అనడు అమృతము లభించను. ఇదే మోక్షం. ఇట్లు మోక్షమును ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించుట ఈ తిరుప్పావ్రతనాచరించు వారికి ఈ అమృతం లభించిన ఫలశ్రుతిగా అమ్మవారు అనుగ్రహించును. వేదము సముద్రం జలం వలె స్వతసిద్ధమైన తిరుప్పావై ప్రబంధం గోదావరి ముఖారంధం నుండి వెలువడింది కావున మేఘ జలం వంటిది. మేఘం సముద్రం నుండి ఉపనీటిని తీసుకుని అత్యంత మధుర జలమును మనకు కురుగుచున్నది. ఈ గోదామేఘం సకలోపనిషత్ ప్రతిపాదం అర్థమును గ్రహించి సకల జనులకు అర్థమగు రీతిలో సరళమైన శైలు అమృతోపానముగా వర్ణించిన ఇదే తిరుప్పావయ్య ప్రబంధ వైభవం. ఈ 30 పాశ్రములు అనుసంధానం చేసిన తెలియదు అంతరాత్మనిది. ఒకటి పరమాత్మని మనకు అభిముఖ్యమును కలిగించి బ్రహ్మీ ముహూర్త ప్రభావం తప్పక తెలియవాలి. 2 చేయవలసిన దాన్ని చేయకూడని దాన్ని తెలియవాలి. 3 లోకా సమస్యకును భవంతును సకల లోక కళ్యాణము త్రికురణ శుద్ధిగా కాంక్షించుండవాలి. 4 జ్ఞానులకు పరమ భాగవతోత్తములు దేవతలు కూడా శాసించగలను తెలియవాలి. 5 భగవంతుని ఉపాయముగా ఆశ్రయించిన క్షణంనే సకల పాప జరుగునని తెలియవలను. 6 భగవద్విషయం అప్పుడే ప్రవేశించేవారనైనను. 7 భగవద్విషయమును ప్రవేశించి కూడా కొరత తీరిన వారైనను. 8 కీర్తిని ప్రధానంగా కోరువారైనను.
9 విడవదగినది కొద్దిగా మాత్రమే తెలిసిన వారైనను, 10 నిరంతరం అనుభవం ఉన్నవారైనను, 11 భాగవతాంశమున సంబంధం గలవారైనను, 12 కైంకర్య నిష్ఠతో సంబంధం గలవారిని, 13 స్వరూపము జ్ఞానములు వైలక్ష్యానుసంధానం పూర్వకంగా కార్యశూన్యులుగా ఉన్నవారిని, 14 భక్తి పరాకాష్ఠచే కలత చెందుతున్నవారిని, 15 భాగవత పారతంత్ర నిష్ఠనే ముఖ్యముగా పాలించున్నవారైనను, ఇట్టివారందరూ మనకు ప్రాప్యులను, దృఢ నిశ్చయం లోపించరాదని ఇవన్నీ తెలియవలను. 16 భగవంతుని సమీపించే విధానం తెలియవలను. 17, 18, 19, 20 పాశములో పురుషకారభూతుల స్వరూప స్వభావం బాగా తెలిసి వారి విషయం ప్రవర్తించే విధిని తెలియవలెను. 21, 15 భగవంతుని కళ్యాణకులను తెలిసి ఆనంద పారవశ్యం చెందవను. 22 అభిమానం పూర్తిగా విడిచి భగవత్ కటాక్ష పాత్రలు కావను, ఆ కటాక్షమే తారకంగా భావించవలను. 23 భగవంతుని మాకు అభిముఖుడవు కావాల్సిందిగా ప్రార్థించవలను. 24 మంగళాశాసన తత్పరులు కావాలని. 25 మేము వచ్చినది నిన్ను ప్రార్థించుటకి అని తెలియటకు నట్టు నైత్యానం కనబరచవలను. 26 మోక్షోపేక్ష ఉన్నప్పుడు కావలసిన వారిని కోరవలేను. 27 ముక్తులైన అవస్థలను భవించిన పదార్థములను కోరవలేను. 28 ఆ ఫలము పొందుటకు మాకు గత్యంతరము లేదని నిరంగించవలను. 29 నిత్యకైంకర్యములను తమకున్న అనన్యాపేక్షను విడవకుండా ఉండవలేను. 30 ఈ స్థితి పొందిన భాగవతోత్తములు శ్రీ సూక్తి ఆనందదాయకంగా భావించుండవలేను. ఇవి 30 దినముల ప్రణాళిక లేదా 30 పాశముల భావం. ఈ వ్రతం అంతరార్థం పరమార్థం కూడా. అందుకే పాశ్రములను 30 పాశములు తప్పకుండా అనుసంధానం చేయవునను. అనగా ఈ 30 పాశ్రములు ఒక్క పాశ్రం ఒక్క సోపానం తప్పినను వ్రతభంగమైనట్టు. కావున ఈ విధానం అనుసరించినచో స్వామి అనుగ్రహం పొందమని ఫలశ్రుతిగా పేర్కొనబడింది. ఇట్లా అన్ని ఫలము సిద్ధించుట ఈ ప్రబంధమును అధ్యయనం చేసిన వారు ఆనంద నిర్భరులకు ఈ లోకంలో నుండి సంసారాలందరికంతను విశిష్టమైన స్థితిని అనుభవించరు. ఇక ఈ లోకమును విడిచి పరంపదం వెళ్ళినచో సర్వకాలంలో భగవత్ సంశ్లేషం చెంది పరమానందమును పొందరు. శ్రీమన్నారాయణ కృపాపాత్రుల ఆనందం అనుభవించుటకు సాధనాంతరములు విడిచి ఈ వ్రతం ఆచరించడం ఈ ప్రబంధం అధ్యాయం చేయటే కావలసినది. అన్ని వయసుల వారు, అన్ని ఆశ్రయములలో వారు, అన్ని వర్ణముల వారు, స్త్రీలు పురుషులు కూడా భగవంతుని శరణ పొందిన వారే ఈ వ్రతం ఆచరించిన వారు కోరిన ఫలం అంతటిని పొందవదు. అవివాహితులకు కన్యలు ఈ వ్రతమును ఆచరించినచో లేదా ఈ 30 పాశము చదువుకున్న గోపికలు శ్రీకృష్ణ గోదా దేవి రంగనాథుని పొందినట్లు యోగ్యులకు భర్తను పొందింది. కర్మయోగ నిష్ఠ కర్మయోగులు కర్మనిష్ఠను, జ్ఞానయోగులకు జ్ఞానయోగ నిష్ఠను, భక్తులకు భక్తి నిష్ఠను ఈ వ్రతాచరము లేదా ఈ ప్రబంధాధ్యాయముతో ఏర్పడి భగవంతుడే పొందవలని కోరిక కలవారికి, భగవత్ కైంకర్యం చేయ కోరిక కలవారికి ఈ వ్రతం లేదా ఈ ప్రబంధాధ్యాయం చే భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యం కూడా లభించను. ఇట్లా అన్ని ఫలములను ప్రసాదించే వ్రతం గోదాదేవి తాను ఆచరించిన విధానం 30 పాశ్రములుగా జీవులను తరింపజేయుటకు అనుగ్రహించింది. మనము గోదాదేవుల వ్రతం చేయజాలకులను పరిశుద్ధమకు మనస్సుతో 30 పాశములు ఇవ్వక చదువు వారికి గోదాదేవి లభించిన ఫలమునంత లభించను. కర్కటే పూర్వపాల్గొనం తులసి కానోద్భవం పాండే విశ్వాంబరం గోదామందే శ్రీరంగనాయకం నీలాసంగ ధనగిరి తటే స్తమద్భోజకృష్ణం పారాజ్యం సంస్కృతి సతసరసత్ అంతి స్వచ్ఛిష్టమాలుగా బంధ కృష్ణవే విష్ణుచిత్తను అజాయ గోదాయ మంగళం. శ్రీమతే రముజా మాతృమునీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.